ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. మా ఎస్ఐ గారికి సంతోష్ ఎస్ఐకి రాబడినటువంటి సమాచారం మేరకు గాంజా వస్తుందన్న సమాచారం మీద రైల్వే స్టేషన్ గూడ్స్ జంక్షన్ వద్ద ఒక వైట్ కలర్ కారు వస్తుంది. దాన్ని అబ్స్ట్రక్ట్ చేసి వెరిఫై చేస్తే అందులో దాదాపుగా 6 ప్రయాణిస్తున్నారు. అందులో 6 పాటు మనం వెరిఫై చేస్తే డిక్కీలోను తర్వాత ఆ సీట్స్ కింద మొత్తం అంతా కూడా కలిపి దాదాపు 8 బస్తాలు గాంజాయి. ఈచ్ దాంట్లో వచ్చి 15 ప్యాకెట్లు ఉన్నాయి. అదేవిధంగా 15 ప్యాకెట్లలోనూ 2 కేజీస్ కింద ఒక్కొక్కటి 30 కేజీస్ ఒక బ్యాగులో ఉంది. అట్లాగే 8 బ్యాగులు ఉన్నాయి. సో దాదాపు 240 కేజీల గాంజాయి కారులో దొరకడం జరిగింది. ఆ బండి నెంబర్ వచ్చి AP40 FB 5899 ఈ కారు. అదేవిధంగా వీళ్ళని వెరిఫై చేస్తే ఈ జీమాడుగుల మండలానికి సంబంధించిన తాడవి సోమాలి బాలకృష్ణ మరియు సోమాలి ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళతో పాటు గాంజా తీసుకువస్తూ ఎవరైతే ఉన్నారో విసారపు లింగేశ్వరరావు అదేవిధంగా మరొక వ్యక్తి వీళ్ళు అక్కడ పర్చేజ్ చేశారు. వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా బయలుపూడి దగ్గర నుంచి వాళ్ళు ఎగైన్ అక్కడ ఏజెన్సీ నుంచి ప్రాంతం నుంచి తీసుకొని మళ్ళీ వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు షేక్ హుసేన్ అదేవిధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ పాపన్న అదేవిధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ ఈశ్వర్రావు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కార్ ఓనరు అదేవిధంగా కార్ డ్రైవర్స్. సో వీళ్ళ తాలూకా మొత్తం బయలుపూడి గ్రామానికి సంబంధించిన 4 అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి 2 వీళ్ళ 6 కూడా అదుపులో తీసుకున్నాం. వీళ్ళు వెరిఫై చేస్తాము. చిడిగా మండలం సంబంధించిన 4 అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన జీవనాల మండలానికి సంబంధించిన వాళ్ళు 2. ఈ 6 కూడా కారుతో పాటు గాంజాయితో పాటు అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అదేవిధంగా వీరితో పాటు ఒక పైలట్ కూడా అతను ఉన్నారు. అతన్ని కూడా మిస్ అయ్యాడు. అతన్ని కూడా త్వరగా అదుపులో తీసుకుంటాం. తర్వాత డెస్టినేషన్ ప్రాంతాన్ని కూడా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కూడా అతని ద్వారా మనం వెరిఫై చేసి తీసుకుంటాం. ఇందులో ఓవరాల్గా 240 కేజీల గాంజా మన గూడ్షెడ్ జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 6 ముద్దాయిలను అదుపులో తీసుకొని గాంజా సీజ్ చేసిన కారుతో పాటు మన ఈరోజు కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది.